ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దామండి. ఫ్రీక్వెంట్గా మనకు రిక్వెస్ట్లు వస్తూ ఉండేటటువంటి టాపిక్ అండి ఇది. ఎన్నిసార్లు నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, పిల్స్ హోమియోపతి మెడిసిన్స్ వాడేటప్పుడు మీరు ఎక్కువ పిల్స్ వేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక 2 మాత్రలు వేస్తే చాలు, అది మోస్ట్ ఎఫెక్టివ్గా ఆ మెడిసిన్ కనుక మనకు ఇండికేట్ అయితే అది మోస్ట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పి నేను ఫ్రీక్వెంట్గా నా వీడియోలో చెప్తూ ఉంటానండి. మీరు గమనించే ఉంటారు. అయితే చాలామంది దీన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు, ఈ 2 మాత్రలు వేస్తే ఏం పని చేస్తుందండి, 2 మాత్రల ప్లేస్లో మనం 5 మాత్రలు వేసిన ఒకటే కదా, 10 మాత్రలు వేసిన ఒకటే కదా అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉంటారు. దీనికి నేను ఆన్సర్ వీడియోలు కూడా చేయడం జరిగింది. మీరు 2 మాత్రలు వేస్తే ఒకటేనా, లేదంటే 10 మాత్రలు వేస్తే ఒకటేనా, 20 మాత్రలు వేస్తే ఒకటేనా అని చెప్పి ఆన్సర్ చేయడం జరిగింది. ఆ పాత వీడియోలు చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే పిల్స్ సైజు ఎంత ఉండాలి. ఈ ఫ్రీక్వెంట్గా రిక్వెస్ట్లు వస్తున్నాయండి. ఈ పిల్స్ సైజు, సార్ పిల్స్ సైజు ఎంత ఉండాలండి, 10 సైజు పిల్స్ తీసుకోవాలా, 20 సైజు తీసుకోవాలా, ఏ సైజు తీసుకోవాలని చెప్పి మరి ఫ్రీక్వెంట్గా మెసేజ్లు వస్తూ ఉన్నాయండి. అందుకని ఈరోజు ఈ వీడియో సెషన్లో అసలు హోమియోపతి పిల్స్ సైజు అంటే ఏమిటి, మరి ఏ సైజు పిల్స్ వాడితే మనకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేటటువంటి ఈ టాపిక్ ఈరోజు ఈ వీడియో సెషన్లో చర్చిద్దాము. అసలు ముందుగా ఈ పిల్స్ ఏంటి, వాటి సైజు ఏంటి అనే విషయానికి వెళ్తే మీరు చూసే ఉంటారు, హోమియోపతిలో పిల్స్ అనేది రకరకాల సైజు ఉంటుంది. కొన్ని చిన్నగా ఆవాల్లాగా చిన్నగా ఉంటాయి, పప్పీ సీడ్స్ లాగా. కొన్ని పెద్ద సైజు పిల్స్ ఉంటాయి, సగ్గుబియ్యం లాగా పెద్ద సైజు పిల్స్ ఉంటాయి. అసలు ఈ పిల్స్ సైజ్ అంటే ఏంటి? ఈ పిల్స్ సైజ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు 10 సైజ్ అనుకున్నాం అనుకోండి. ఈ 10 సైజ్ అంటే మీరు ఒక 10 పిల్స్, హోమియోపతి పిల్స్ ఒక 10 మాత్రలు తీసుకోండి. 10 మాత్రలు తీసుకుని ఒక లైన్లో అరేంజ్ చేయండి. ఒక లైన్లో అరేంజ్ చేసి ఒక స్కేల్ తీసుకెళ్ళి పెట్టండి. దాని దగ్గర స్కేల్ తీసుకెళ్ళి పెడితే ఒక 10 మిల్లీమీటర్స్లో ఈ 10 పిల్స్ కూడా ఫిక్స్ అవ్వాలి. ఒక 10 మిల్లీమీటర్స్లో, అప్పుడు దాని సైజు 10. అదే ఒక 10 పిల్స్ని మనం కంటిన్యూస్గా 10 పిల్స్ని ఒకదాని పక్కన ఒకటి పెట్టామనుకోండి, పెడితే అది 20 మిల్లీమీటర్స్ ఉందనుకోండి దాని యొక్క లెంత్, అప్పుడు దాని సైజు 20. అలాగే 30 సైజ్ అంటే 30 మిల్లీమీటర్స్. ఒక 10 పిల్స్ వరుసగా ఒకదాని పక్కన ఒకటి పెడితే దాని యొక్క 30 మిల్లీమీటర్స్ ఉంటాయి. 40 అంటే 40 మిల్లీమీటర్స్. అలాగే ఒక 10 పిల్స్ పెడితే అది 50 మిల్లీమీటర్స్ ఉందనుకోండి, దాని సైజు 50 అనమాట. అట్లా ఈ సైజ్ అనేది మనం మెజర్ చేయడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఎంత సైజు పిల్స్ చేస్తే బాగా పనిచేస్తాయి. మీకు ఎంత సైజు పిల్స్ అంటే నేను చాలా వీడియోలో కూడా చెప్తుంటా, అసలు పిల్స్ సైజు అనేది మ్యాటరే కాదు. పిల్స్ సైజు అనేది మ్యాటర్ కాదు. అది పప్పీసి 10 సైజు పిల్స్ వేసినా పనిచేస్తాయి, 50 సైజు పిల్స్ వేసినా పనిచేస్తాయి. ఏదైనా 2 మాత్రలు చాలు. అసలు ఆ 2 మాత్రలు కూడా అవసరంలా. మీకు నమ్మకుంటే దాన్ని జస్ట్ వాసన చూస్తే చాలు, లేదంటే ఒక 1 పిల్ వేసినా చాలు. మనం జనరల్గా ఒక 2 పిల్స్ వేయండి అని చెప్తాం. సరే మీరు చెప్పింది 30 సైజు పిల్స్ 2 అని అంటారు. ఇప్పుడు 10 సైజు దొరికిందండి నాకు, 10 సైజు పిల్స్ కదా, ఒక 6 పిల్స్ అయినా అంటారు. మనతో చెప్పకుండానే పేషెంట్స్ ఏం చేస్తారంటే, సార్ మీరు ఇచ్చే సైజు 40 సైజు లాగా ఉందండి, ఈ షాప్లోకి వెళ్తే నాకు ఈ 10 సైజు పిల్స్ ఇచ్చారు, అందుకే 6 పిల్స్ వేసానండి అని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే ఈ పిల్స్ సైజ్ అనేది మ్యాటర్ కాదండి. ఎందుకని మ్యాటర్ కాదు? పిల్స్ సైజ్ అనేది అది కన్సిడరబుల్ కాదు. ఎందుకు కన్సిడరబుల్ కాదనేది నేను చెప్తా చూడండి. చాలా ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పా. హోమియోపతి పిల్స్ మీద మనం మెడికేట్ చేస్తాం. హోమియోపతి పిల్స్ అనేది షుగర్ పిల్స్, షుగర్తో తయారు చేస్తారు. సుక్రోజు ప్లస్ లాక్టోజు, యాక్చువల్ లాక్టోజ్తో చేయాలి. అవి మీకు ఆ షుగర్ ఆఫ్ మిల్క్ నుంచి తీసినటువంటి ఆ షుగర్తో, లాక్టోజ్తో ఆ పిల్స్ని తయారు చేయడం అనేది జరుగుతుందండి. అయితే అవన్నీ ఒట్టి షుగర్ పిల్సే. మీకు వాటిని మెడికేట్ చేస్తాం మన హోమియోపతి డైల్యూషన్స్ ఉంటాయి చూస్తారా, మీకు 30 అని 200 అని 1 ml హోమియోపతి డైల్యూషన్స్, వాటిని ఈ పిల్స్తో కలిపి మనం మెడికేట్ చేస్తాం. ఆ మెడికేట్ చేసినప్పుడు అది మెడికేటెడ్ పిల్ కింద, మెడిసిన్ కింద తయారవుతుంది అనమాట. ఈ పల్స్టిల్ అని, నక్స్వామిక్ అని, లైకోపోడియం అని వాటి డైల్యూషన్తో మనం మెడికేట్ చేసినప్పుడు అది మెడికేటెడ్ పిల్ కింద తయారవుతుందండి. ఈ మెడికేటెడ్ పిల్లో ఏమవుతుందంటే, ఈ మెడికేటెడ్ పిల్లో మనం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ పల్స్టిల్లా డైల్యూషన్ ఎప్పుడైతే కలిపామో, ఆ పల్స్టిల్లా డైల్యూషన్లో ఉన్నటువంటి ఆ మెమరీ అనేది ఈ పిల్స్ మీదకి వచ్చి చేరుతుంది. మనం ఒక జస్ట్ లైక్ ఒక CD కాపీ చేసినట్లే అది మెమరీ, అదొక ప్రోగ్రాము. మన ఆ పిల్స్ మీద ఒక ప్రోగ్రామ్ని మనం కాపీ చేస్తున్నాం. అది చిన్న సైజు పిల్స్ మీద కాపీ చేసామా, పెద్ద సైజు పిల్స్ కాపీ చేసామా, ప్రోగ్రామ్ అనేది ఒక ప్రోగ్రామ్ అంతే. ఇప్పుడు మనం పూర్వకాలంలో చూడండి, మనకు ఆ CD సైజు, మన ఇన్ఫర్మేషన్ అంతా మన CDలు పట్టు తిరిగేవాళ్ళం, ఇంత పెద్ద CDలు. అదంతా కూడా ఆ CD ఇప్పుడు మనకు పెన్ డ్రైవ్లోకి వచ్చింది. మీరు జస్ట్ సిమ్ కార్డు చూడండి,
మన పాత ఫోన్లో ఆ సిమ్ కార్డు సైజ్ ఎంత ఉండేది, ఇప్పుడు మనకు ఆ సిమ్ కార్డు ఎంత సైజ్ అయింది, నానో సైజ్ అయిపోయింది. ఇంకా భవిష్యత్తులో ఇంకా సైజు తగ్గిపోతుంది. అట్లాగే మన పూర్వకాలంలో కంప్యూటర్స్ మన ఒక రూమ్ అంత ఉండేవి. ఇప్పుడు మన కంప్యూటర్ మన చేతిలోకి వచ్చేసిందా లేదా, సెల్ ఫోన్ రూపంలో మన కంప్యూటర్ చేతిలోకి వచ్చేసింది. అలాగే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎంత ప్లేస్లో అది ఇన్సర్ట్ అవుతుంది, ఎంత ఇరికించగలం అనేది అది ఇక మనం చెప్పలేము అనమాట. అది మనకి ఇంకా టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇంకా తక్కువ ప్లేస్లో దాన్ని ఎక్కువ లార్జ్ ఇన్ఫర్మేషన్ని తక్కువ ప్లేస్లో మినిమైజ్ చేసి మనం స్టోర్ చేయగలుగుతాం. అలాగే మన హోమియోపతి ఈ విషయానికి వచ్చా కూడా, మనకు హోమియోపతి విషయానికి వచ్చినా కూడా ఇది హోమియోపతిలో మెటీరియల్ కాదు, అదంతా కూడా హోమియోపతి మెడిసిన్స్ అవన్నీ కూడా ఒక ప్రోగ్రామ్ రూపంలో పల్స్టిల్లా ఉందనుకోండి, దాన్ని ఒక ప్రోగ్రామ్ రూపంలో తయారు చేస్తాం. ఇది ఒక హానిమన్ గొప్పతనం. దాన్ని పొటెంటైజ్ చేసి ఆ పల్స్టిల్లాలో ఉన్నటువంటి ఆ పల్స్టిల్లా ప్రోగ్రామ్ని ఆ డైల్యూషన్లోకి తీసుకురావడం, ఆ డైల్యూషన్ నుంచి అక్కడి నుంచి దాన్ని పిల్స్ మీదకి కాపీ చేయడం, ఇదంతా కూడా చాలా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి ఇదంతా కూడా. దాన్ని మనం కనుక్కోవడానికి మన దగ్గర ఎక్విప్మెంట్స్ ఏం లేవు. అందుకనే మనం దాన్ని చాలా సిల్లీగా తీసుకుంటున్నాం. కానీ చాలా చాలా వెరీ వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అది సామాన్యమైనటువంటి జనాలకి అందుబాటులోకి తీసుకురావడం కోసం ఈ విధమైనటువంటి ప్రాసెస్ అనేది చేయడం జరిగింది. వెరీ వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇదంతా కూడా. అయితే ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, అదొక మెమరీ, అదొక ప్రోగ్రాము. మీరు 30 సైజు పిల్స్ మీద వేసినా, 40 సైజు పిల్స్ మీద 10 సైజ్ వేసినా, ఇంకా పప్పీ సీడ్స్ మీద వేసినా అదంతా కూడా ఒక 2 పిల్స్ చాలు. ఒక 1 పిల్ ఆర్ 2 పిల్లు మన నాలుగుకి టచ్ అవగానే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మన సెల్లో కాపీ అయిపోద్ది, మన డిఎన్ఏ మీద కాపీ అయిపోతుంది. అక్కడి నుంచి మన ఎనర్జీ, ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పి ఎలా పనిచేస్తే అనేది, ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఒక్కసారి మన సెల్స్కి టచ్ అయితే చాలు, ఆ ఇన్ఫర్మేషన్ ఆ పిల్ మీద నుంచి మనకి ఆ సెల్లోకి కాపీ అవుతుంది. ఆ సెల్ నుంచి ఆ పక్కనున్న సెల్కి కాపీ అవుతుంది, ఆ పక్కనున్న సెల్కి కాపీ అవుతుంది. ఇది నెట్వర్క్ ఆఫ్ సెల్స్ ఇదంతా కూడా. ఒక సెల్ నుంచి ఒక సెల్ క్షణాల్లో మీకు మిల్లీ సెకండ్స్లో మీరు నాలుగు మీద టచ్ అయినటువంటి ఇన్ఫర్మేషను మిల్లీ సెకండ్స్లో మన శరీరం అంతా కూడా ప్రతి సెల్కి కూడా చేరిపోతుందండి ఆ ఇన్ఫర్మేషన్ అనేది. కాబట్టి పిల్ సైజ్ అనేది ఎప్పుడు కూడా అది కన్సిడరబుల్ కాదు. పిల్ సైజ్ అనేది మీరు పట్టించుకోవద్దు. ఎంత సైజు ఉన్నా కూడా ఒక 2 మాత్రలు హోమియోపతి పిల్స్ వేస్తే చాలు. మరి ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఆ పిల్ సైజ్ మీద ఉన్నటువంటి ఆ కన్ఫ్యూజన్ ఈ వీడియో ద్వారా మీకు కొంతవరకు తీరిందని అనుకుంటున్నాను. మరి తిరిగి రేపు వీడియో సెషన్లో కలుద్దాం. మీకు ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే మరి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరైనా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య వీడియో చేసి చాలా గ్యాప్ వచ్చిందండి. ఈ మధ్య మన వెబ్సైట్ homeoresearch.com మీద ఈ 10 డేస్ ఎక్కువ దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. దాంట్లో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అనేది రాయటం జరిగింది. మరి ఈ పిల్స్ సైజు విషయం కూడా నేను దాంట్లో ఆర్టికల్ కింద మారుస్తాను. దాంట్లో మీకు ఫుడ్ ఎలా తీసుకోవాలి, అసలు హోమియోపతి డోసేజ్ ఎలా ఉండాలి, తర్వాత నెంబర్ ఆఫ్ డిసీజెస్ మీద ఆర్టికల్స్ అనేది homeoresearch.comలో రాయటం జరిగింది. ఈ మధ్య ఫోకస్ అంతా దాని మీద పెట్టడంతో కొంత ఈ వీడియోలు చేయడానికి కొంత డిలే అనేది జరిగిందండి. తిరిగి వేరొక వీడియో సెషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.